ఐటీ ఫార్మా హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్త ఆవిష్కరణల కోసం ఫార్మా ప్రముఖులు కృషి చేయాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కాకతీయ వర్సిటీ ఫార్మా అల్యూమిని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు మంత్రి. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్కు అవసరమైన మెడిసిన్ తయారు చేసేది ఫార్మా రంగమేనన్నారు. విద్యా పరిశోధనలో కేయూ దేశానికి మరింత సేవ చేయాలన్నారు కోమటిరెడ్డి. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, వీసీ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమిని అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు నన్ను ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మీ అందరి ఫార్మసిస్ట్కు ఒక కాకతీయ యూనివర్సిటీ ఆ రోజుల్లో ఇండియాలోనే మన మొత్తం 10 ఫార్మసీ కాలేజీలు ఉంటే అందులో కాకతీయ యూనివర్సిటీలో టాప్ కాలేజీగా ఉన్న మీ అల్యూమిని మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ఆరోగ్యంగా నిండా నూరేళ్ళు ఉండాలని, ఇంకా మీ ద్వారా ఇప్పుడు వచ్చే నూతన ఫార్మసీ స్టూడెంట్స్కు మీరు గైడెన్స్ ఇస్తూ ఇప్పుడు జరిగే పరిణామాలు మనం చూస్తున్నాం. మన ఇండియాలో కానీ బయట కానీ కరోనా లాని అన్ఎక్స్పెక్టెడ్ డిసీజ్ వచ్చి ఎన్ని లక్షల మంది చనిపోయినరో మనం చూస్తున్నాం. అందుకని మీ వాల్యుబుల్ అడ్వైస్తో పాటు మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా రీసెంట్గా 3 days బ్యాక్ చూశారు. లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 1.5 బిలియన్స్తోని కంటిన్యూస్ ఫాలోఅప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈరోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నేను నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్. ఇది మీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్స్ మీటింగ్ ఈ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్.